విశాఖ జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏదైతే గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఎవరైతే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల యొక్క అర్హతలను కూడా ఇంటింటికి కూడా ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి పడారి ఆనంద్ కుమార్ కూడా జిల్లాలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ 10లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గత వారం 10 రోజులుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనకు చేదోడుకు వాదోడుగా ఆయన భార్య కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు యలమంచిలి నియోజకవర్గంలో ఇంటింటా కూడా తిరుగుతూ ఏదైతే ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీమణి మహాలక్ష్మి ఉన్నారు. ఆమెతో వరలక్ష్మి ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా ఉంది మీరు మీ భర్త తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? స్పందన అయితే చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. మహిళలు కానీ మరి వృద్ధులు కానీ అందరూ కూడా ఇంకా పేరున చెప్పలేను, చాలామంది వస్తున్నారు. చాలా బాగా అంటే ప్రచారంకి వెళ్ళినప్పుడు అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల గురించి మేము చెప్పేదానికంటే ముందు వాళ్ళే మాకు చెప్తున్నారు. అలాగే ముసలి వాళ్ళు కూడా ఆ బాబు తప్పితే ఎవరికి వేస్తామా ఓటు, మాకు పింఛని ఇస్తున్నాడు, లేదంటే పసుపు కుంకుమ అని కానీ అలా చాలా చాలా ఉన్నాయి. 1, 2 అని చెప్పలేము మేము పథకాల గురించి. అలాగే మరి మా మావయ్య గారు తులసిరావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ బాగా తెలుసండి. రైతులు కానీ అలాగే వాళ్ళ పిల్లలు కానీ చదువుల విషయంలో కానీ హెల్త్ పరంగా కానీ అందరూ కూడా ఆయనకి కాకపోతే ఎవరికి చేస్తామమ్మా అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా స్పందన అయితే చాలా బాగుందండి. ఆనంద్ కుమార్ గారు గత కొంతకాలంగా కూడా ఏదైతే సామాజిక సేవా కార్యక్రమాల్లోనే నిమగ్నమైన ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం పట్ల ఆమె భార్యగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. చాలా ఆనందంగా ఉంది. ముందుగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎంపీగా ఆయనకి స్థానం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అది మాటల్లో వ్యక్తపరచలేమండి. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది ఎన్నికల పోలింగ్కి. ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కడెక్కడ మీరు ప్రచారం చేయబోతున్నారు? ఇప్పటివరకు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారు? మొత్తం 7 నియోజకవర్గాల్లో తిరగడం అయితే జరిగిందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అసలు మొన్న 3 లక్కవరంలో అయితే మొత్తం ఊరు కథలో చాలా అంటే పేర్లు కూడా గుర్తులేవు ఊర్లు, అన్ని ఊర్లు తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే ఉందండి స్పందన అయితే. మా కుటుంబంలో ఎవరెవరు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు? మా తోటికోళ్ళు ఉన్నారండి, అలాగే మా సిస్టర్ వస్తున్నారు, మా కజిన్స్ వస్తున్నారు, మా ఆడపడిచీలు వస్తున్నారు. అలా అందరూ మా కుటుంబీకులని అనకండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళే. అందరూ పార్టీ అంటే తెలుగుదేశం అంటేనే అంతా ఒక కుటుంబం. ఇంకా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు డైరీ తరపున కార్యక్రమాలు కానీ, కృషి ట్రస్ట్ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ వివరించేటప్పుడు, అదేవిధంగా 5 ఏళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించేటప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగుందండి. ఎందుకంటే పథకాలు బాగున్నాయి, ఈ పథకాలు ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని చెప్పి తెలుగుదేశం పథకాల్లో వస్తే పసుపు కుంకుమ కానీ, పెన్షన్ కానీ, అలాగే హౌసింగ్కి ఇచ్చిన లోన్లు కానీ, తర్వాత ఏమో చంద్రన్న బీమా ఒకటి, రైతు రుణమాఫీలు ఒకటి, అలా ఒకటని చెప్పలేమండి, చాలా ఉన్నాయి. అన్నిటికి కూడా వాళ్ళు స్పందన అయితే చాలా బాగుంది. కృషి ట్రస్ట్ తరపున డైరీ తరపున చేస్తున్న ఏ కార్యక్రమాలకు మంచి స్పందన? కృషి తరపున అయితే మరి ఆనంద్ గారు సిఓ గారికి చేశారు. చదువు విషయంలో కానీ, హెల్త్ పరంగా కానీ, ఇప్పుడు ఏ విషయం ఎంత పేదలు కానివ్వండి ఎవరనివ్వండి హెల్త్ బాగోలేదని ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా చాలా బాగా రిసీవ్ చేసుకొని వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ అన్ని చేస్తున్నారండి. చదువు స్కాలర్షిప్స్ విషయంలో అవన్నీ కూడా స్కాలర్షిప్ లైక్ కూడా ఇస్తారండి. చదువు విషయంలో కూడా చాలా బాగా చూసుకుంటారు. ఎవరైనా అంటే పేదలకు కూడా బాగా సహాయం చేస్తున్నారండి. ఏదైతే మీకు మన ఊరు ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారిని, అలాగే ఎంపీ ఆనంద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతూ జై టీడీపీ, జై తెలుగుదేశం. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏదైతే కృషి ట్రస్ట్, అదేవిధంగా విశాఖ డైరీ తరపున చేస్తున్న కార్యక్రమాలకి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగిస్తుంది. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా అడారి ఆనంద్ కుమార్, అదేవిధంగా యలమంచిలి అసెంబ్లీ అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు కూడా గెలుపు ఖాయమని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో శ్రీనుబాబు, ఎన్టీవీ, విశాఖపట్నం.